మామూలుగా ఉండాలి ఆ బిడ్డలు అంత వస్త్రాలు ఒక 2 జతలు కట్టుకొని యాక్షన్ చేస్తుంటే అబ్బో చాలామంది సంతోషం ఏ ఊళ్ళో చేయలేదు ఇంత అని చెప్పి ఎంతోమంది అనుకున్నాను బిడ్డలకి ఎంతో ప్రేమతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు, ఆనందపడ్డారు, నవ్వు కలిగేసి చూసుకున్నారు. సంతోషంగా ఒక్కొక్కరు 2 డ్రెస్సులు 3 చేసి కట్టుకున్నారు. కనుక్కోలేకపోయింది అడవుదామని బిడ్డని శ్రేయగాన్ని కాచి కాపాడు ఆయన ఆయనకు స్తోత్రాలు తెలుసుకుంటున్నారు. దయదాక్షికలు వాడి హాదంతులేని గొప్ప దేవుడికి కలిగినది. బిడ్డలు వ్యాధి బాధల్లో ఉన్నారు చాలామంది. అయ్యా సుధులు అంటారు, దీవుడు అంటారు, కాళ్ళు నొప్పులు అంటారు, మోకాళ్ళు నొప్పులు అంటారు, తల నొప్పి అంటారు. కాళ్ళు ప్రభా బిడ్డలు అయ్యా నిష్కలాంటి నిర్దాక్షం తీసి గొర్రెపడ్డట్టు పోయి నరణాలకి జాంటి పోయి కప్పలు చిన్న చీరమనం స్టార్ట్ బిడ్డ నడిపించేవు నీ మందిరానికి పండుగ దినాలు నువ్వు అయ్యా చీరలు కట్టుకున్నారు, నూతనమైన చీరలు కట్టుకున్నారు. నాకు అప్పటి నుంచి అందరికి కట్టుకుని వచ్చాడు. నాకు ఉండగా 2 దాదాపు సంతాసం లేదు, నాకే చనిపోయాడు నాకెందుకు అనుకున్నాను. వచ్చాను అందరూ సోత్పతి చక్కదనం తల్లి పెట్టి చీరలు వస్త్రాలు చేసుకొచ్చి కొందరు కట్టుకున్నారు. కనుక ఈ బిడ్డల గురించి పాలన చేస్తున్నాను. ఆయన పొందాలి కొన్ని పొలాలు తీసుకొచ్చారు. పాట పాడాలా నేను పాడే పాడుతా మా సహాయం బట్టి అది పాడు ఈ 3 సంవత్సరాల నుంచి పాస్టర్ గారు కొత్త పాట తీసుకురావాలి. ఈ సంవత్సరం తీసుకొచ్చాడు రాజమండ్రి పోయి మన ఊళ్ళతో. ఆ పాట కోసం ఏమైనా పొరపాటు క్షమించండి. చక్కగా పాట పాడి మనం పాట పాడుతున్నాం ఎందాం ఇక అందరికీ పొందాను. కొత్త పాట కోసం రాణి గారు వైర్లెస్ మాట్లాడండి. వచ్చావు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ దిన నా ప్రభావ మరి నా తండ్రి కొత్త పాట నా తండ్రి మాకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఆ పాటని నా తండ్రి నూతనమైన సంవత్సరంలో మేము పాడుకోవడానికి అనేక ఆత్మలు రక్షించబడటానికి పాడుకోవడానికి సహాయం చేయదేవాని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నాయన కోటేశ్వరరావు ఏరమ్మను బట్టి వందనాలు, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు. ఆయా మరి నా తండ్రి కోటల గర్భంతో ఉన్నది నా తండ్రి, నవమోషాలతో ఉన్నది నా తండ్రి, కన్యకుమారిగా ఏ రీతిగా నా తండ్రి ఆయా ప్రశ్నించిందో నా తండ్రి మంచి తక్కువైన కాంపును దయచే దేవాని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించు, ఆ బిడ్డకి సంతోషకరమైన జ్ఞానాన్ని ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మా సంఘస్థుల్ని విశ్వాసుల్ని ఆయా వచ్చిన వారిని పాట వారిని కొత్త వారిని అందరిని దీవించి ఆశీర్వదించమని, ఆ పాట అందరం కలిసి పాటకు సహాయం చేసి దీవించమని యేసయ్య పరిశునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో రిలీజ్ చేయబోతున్నాము. ఈ పాట పాడుతున్న వారికి విన్న వారికి దేవుడు తోడైండి, వారికి ఆత్మాభిషేకం వచ్చి ఆశీర్వాదంగా వచ్చుగాక. ఒకరోజు నేను ఇక్కడే సమయంలో ఫ్యామిలీ కూర్చొని ఎందుకో బాధ కలిగి ఆ బాధలో వైపు చూశాను. ఏంటి ప్రభా బాధ బాధపడతా నేను ఆలోచిస్తున్న సమయంలో నేను ఈ శ్రమలో కూడా నువ్వు తోడుగా నేను నమ్మకంతో ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు ఆ శ్రమ నేను పరీక్షించడానికి కానీ నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, నువ్వు నా చేతిలో నా సేవకుడివి అని దేవుడు ఒక చల్లని నల్లని స్వరాన్ని కనిపిస్తూ ఉన్నప్పుడు అవునా అని నేను ఎట్లా తిరిగి చూశాను. ఆ వాక్యం కనపడింది. ఆ దేవుడు మాట్లాడే మాటే అక్కడ నాకు వాక్యం కనపడింది. నేను అప్పుడు మీకు దాని మీద 7 వారాల వాక్యంగా చెప్పాను. అలా తిరిగి చూసినప్పుడు నాకు అక్కడ ఏమనుకోవడం అర్థమైందంటే నా యొక్క నివసించినప్పుడు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను. అంటే నువ్వు ఈ శ్రమలో నమ్మకంగా ఉంటే నేను ఈ శ్రమ నుంచి తప్పిస్తాను, ఈ సమస్య నుంచి తప్పిస్తానని వాగ్దానం ఇచ్చాను. ఈ మాట నన్ను ఆదరించింది. దీని మీద ఒక పాట నేను రాయగలను.
ఇంకెంతమంది ఆదరణ కలిగిందో అని దాన్ని బట్టి నేను ప్రభు దగ్గర అప్పటికప్పుడు ఒక పల్లవి పాడాను. ఆ పల్లవి పాడిన తర్వాత దాదాపు 6 నెలల పాటు ఒక చరణం కూడా రాయలేకపోయారు. ఇదేంటి ప్రభు పాట పల్లవించో చరణాలు రావట్లేదంటే 6 నెలల తర్వాత దేవుడు 2వ చరణం ఇచ్చాడు. 3వ చరణం అసలు రావడం లేదు. రేపు పాట పాడతానికి వెళ్తున్నాము, స్టూడియో ఫోన్ చేసి అడుగుతాను, నువ్వు వెళ్తావు అనగా ఆ రోజు కూడా నాకేం అర్థం కాదు. కానీ ఒక మాట అన్నాను, ఆ పల్లవి ఆ వాక్యం చూపించినందుకు, ఆ పల్లవి రాయించినందుకు, ఆ చరణం కూడా 6 నెలల తర్వాత రాయించినందుకు, ఈ 3వ చరణం కూడా కంప్లీట్ చేసే బాధ్యత నీదే. నాకు ఎన్ని విధాలుగా ఆలోచన అర్థం కావట్లేదు. 3వ చరణంలో నువ్వే అని ప్రార్థన చేసుకొని ఏదో పేపర్ మీద రఫ్గా ఏదో అట్లా తీసేసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టూడియో అతను అవన్నీ సెట్ చేసుకోవడానికి ఒక గంట టైం ఇచ్చాడు. ఆ టైంలో ప్రభు ఇక పాడబోతున్నాను, ట్యూనింగ్ రాలేదు, చరణం రాలేదు, ఏంటి ప్రభు నాకు ఏం ప్రేరణ రాలేదు అంటే ఆ 3వ చరణం దేవుడు నాకు ఇచ్చాడు. వెంటనే మొత్తం పేపర్ టక 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 రాసేసాను. ఆయన గంట తర్వాత సార్ సిద్ధపడ్డారా, ఓకేనా, ఓకేనా, వెంటనే స్టూడియో దగ్గరికి పాడుతుంటే కూడా క్యామ్రాలో కొంచెం ఇబ్బంది అయింది. అయినా నా పరిస్థితి అర్థం చేసుకొని సార్ నిజంగానే పాడవద్దు అని చెప్పన్నాడు. గ్యాప్ ఇచ్చి పాడించాడు. సరే పాడి నేను పగలను బాగా వేస్తాను. ఈ పాట ఏ విధంగా అయినా సరే నీ బిడ్డలకు దీవెనకరంగా ఉంచాయా. పాడటానికి నేను పెద్ద సింగం కాకపోయినా ఏదో నువ్వు ప్రయత్నించో దాన్ని నేను అలా పాడాను. ఈ పాట బాగుండాలి, రావాలి, మా సంఘానికి దీవెనకరంగా ఉండాలి, వినేవాడు పాడేవాడు మేలుకోవాలి అని ప్రభు మీద బాగా వేసి పాడించాను. అద్భుతమైన సంగీతము మరి సభలో సన్నిపాలు గారు అందించారు. ప్రార్థన చేశారు కదా. ఈ పాట కన్వడి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తింటున్న వారందరూ జీవించుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చప్పట్లు కొడదాం. Namaste.
పాడాము ఏదో పాట వచ్చిందని అతిశయం కాదు, కానీ ఈ పరిస్థితి నిజంగా ఇంతగా ఆశీర్వదించబడుతున్నందుకు నాకు కూడా చాలా ఆశ్చర్యం. చిన్న బిడ్డ నేను మగిలి నా దగ్గర అక్కడ కుర్చీలో కూర్చొని నేను ఏదో పని చేపిస్తున్నాను. చిన్న పిల్లడండి మగిలి హాస్టల్ నుంచి వచ్చి ఎప్పుడు వచ్చిన నా కాడికి వచ్చి నన్ను పాటించాను. నేను చెప్పలేదు, మీరు చెప్తే బాగుంటుంది. మీకు తెలుసు ఆమె చాలా బాగా జరిగింది. చాలా మంది అలాగే అంటున్నారు. మా పక్కన కూడా ఏదో వినిపిస్తాను. సరే వినండి, వినిపించండి. తర్వాత ఈ మనిషిని అందరూ చూసి చెప్పండి, ఎట్లా ఉన్న సంఘాన్ని ఎట్లా అభివృద్ధి చేశారు. నిజంగా దేవుడు మీద ఉన్నారు ఈ సంఘంలో. ఆ బిడ్డ నిజంగా పెద్ద మనసులో మాట్లాడుతున్నాడు. అన్నాడు లేదు, మీరు ఆయన ప్రత్యక్ష సాక్షి. నాకు అనిపించింది, ఎంత చిన్నపిల్లడు ఎంత ఆలోచన వచ్చింది. ఎక్కడ అవమానంతో ఉన్న ఈ ప్రతి సంఘాన్ని ఎంత డెవలప్ అయింది. నిజంగా దేవుడు మీద పెట్టుకుని పని చేయించాడు. ఎంత చెప్పినప్పుడు నాకు గతం గుర్తొచ్చింది. తీసుకొచ్చింది ఎన్ని ప్రతికూలతలు చెప్పిన వాగ్దానం నాకు నెరవేరుస్తూనే ఉన్నాను. మన ఎదుట రూపించబడిన ఏ ఆయుధము వైద్యులతో నేటికి కూడా దేవుడు నా ద్వారా నెరవేరుస్తున్న సంఘం అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. దేవుడు ముందు ముందు ఈ సంఘం ఆశీర్వదించుగాక. ఈ పాట ఇప్పటికీ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో 70,000 మందికి పైగా ఈ పాట విని పొందారు. చాలా మంది ఇతర దేశాలకు కూడా ఈ పాట పంపించారు. కెన్యా, పంజాబ్, అమెరికా దాదాపు 5-6 దేశాలకు సంబంధించిన వారు నాకు తెలుసు. నాకు రోజు మాట్లాడుతాను. నాకు ఇంగ్లీష్ రాకపోతే ట్రాన్స్లేట్ టెక్నాలజీ ఉపయోగించిన వారితో నేను సంభాషిస్తున్నాను. వాళ్ళు కూడా విని చాలా ఆనందిస్తున్నారు. ఇంత గొప్ప పదాలు, ఇంత గొప్ప పాట, ఇంత గొప్ప పరిచర్య మిమ్మల్ని చూశారు. స్తోత్ర పేరుడే కాక ఈ ఫోటోలు తీసి వాళ్ళకి పెట్టారు. మా విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా దేవుడు అందరికీ ప్రార్థన సమర్థం. ఈ సంఘం దేవుడి చిత్తమైతే శాఖ శాఖలుగా వర్ధులు కాక, విస్తరించులు కాక, దేవుడి చిత్తమైతే ప్రతి సంవత్సరం మంచి సమస్యలు దేవుడు ఇచ్చిన సంతోషంగా కాంత సేకరణ చేద్దాము. అందుకంటే ముందుగా ఆహారించిన చెప్పండి. ఇంకోటి మార్పుగా వేలుపుల మార్పుగా జామకాయలు తీసుకొచ్చారు. ఇంకా యాపిల్ గారు, నాన్నగారు, దానికాయలు చాలా మంది ఇచ్చారు. దీవించుగాక.
సమర్థన దీవించి ఆస్వాదించండి. ఏ ఉద్దేశం కొరకు ఈ సన్నిధిలో భాగ్యంగా సమర్పించారో వారికి రెట్టింపు దీవులు దయచేయండి. ఒక చూపండి వీటిని తిని బిడ్డల శక్తి బలపడి మీ పరిచయం మరింతగా వాడు చూపండి సహాయించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అందరూ లేచిన వాళ్ళకి ఇదే పాట మొదలు చేస్తారు. అందులో ఆ పాట వింటూ అందరూ లేచిన వాళ్ళని సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే మా పిల్లలు ఇరవై గారు ఉన్నారు.
తీసుకొని ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఆశీర్వాదం తీసుకున్నాము. దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి ఎవరు కూడా రాబోతుంది. సైలెంట్గా మౌనంగా ఉండండి.
సాక్ష్యాలు చెప్పేవాళ్ళు 2 నెలలు వేయించడానికి అయిపోయినారా? కొంచెం చిన్న చిన్న కాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు మిగిలిన వాళ్ళకి ఈ సమయంలో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు దయచేసి మీరందరూ కూడా మౌనంగా ఉన్నారని మనం చూస్తున్నాను. ఎందుకంటే మన మధ్యలో ఎంతోమంది మరి లైవ్ చూస్తూ ఉన్నారు. వారికి మనం ఆనందంగా ఉన్నా మీరందరూ కూడా దయచేసి కొంచెం మౌనంగా ఉండాలని మనం చేస్తున్నాను. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు వేయించడానికి సాక్ష్యాలు అంజీ గారు వాళ్ళు 16 శివయ్య గారు సాక్ష్యం చెప్తారు. ఈ సాక్ష్యం కూర్చోండి, నేను పిలుస్తాను. కూర్చోండి శివయ్య గారు, కూర్చోండి, నేను పిలుస్తాను. ఈ సమయంలో శివయ్య గారు వారి మధ్య దేవుడు చేసిన కార్యాలు అలాగే మన చర్చికి అనుకున్న రీతిగా మనందరూ శ్రద్ధగా విన్నాం. కుటుంబ సభ్యులను పిల్లలు ఆహ్వానిస్తున్నాం. తల్లి గారు, తమ్ముడు గారు, అలాగే వారి సత్యమణి గారు, పిల్లలు ఇద్దరు ముగ్గురు బిడ్డలు సత్యమణి, తల్లి, తండ్రి మరి వారి కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్తారు. మనం ఉన్నాము. ఏమండి, కొంచెం గొడవ చేయకుండా ఉంటారా? చక్కగా సాక్ష్యం ఉందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన చర్చి పాస్టర్ గారికి మరియు ఇక్కడ వచ్చిన విశ్వాసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మన పాస్టర్ గారు చెప్పినట్టు ఈ చర్చిలో మహిమ అనేది చాలా 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 ఉంది. ఎందుకంటే నేను కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ వచ్చి నేను ఈ చర్చిలోనే నిద్రపోయి ఈ చర్చిలోనే చదువుకునేవాడిని. నేను పోలీస్ ఎగ్జామ్ రాసేయడానికి వెళ్ళేటప్పుడు నేను చర్చి లోపల కూడా రాలా, చర్చి ఎదురుగా నిలబడి ప్రభువా నేను ఈ చర్చిలో ఒక సాక్షుడిగా నిలబెట్టేటట్టుగా నువ్వు చూడు అని నేను ఒకే మాట చెప్పి నేను చర్చి వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిన వెంటనే నేను ఎగ్జామ్ అయితే బాగా రాసినామంటే నాకు చాలా హ్యాపీ వచ్చింది. నేను ఎప్పుడైతే ఎగ్జామ్ బాగా రాసాను అనుకున్నానో అప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ప్రార్థన చేసుకోవడం జరిగింది. అయితే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ప్రభువుని తెలుసుకొని నేను వెళ్ళినప్పుడు నాకు కొన్ని సిచ్యువేషన్లు ఎదురైనాయి అనమాట. నేను అక్కడ అప్లికేషన్ పెట్టేటప్పుడు కానీ లేకుంటే నేను పరిగెత్తేటప్పుడు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ కొన్ని పరిస్థితులు ఎదురైనా వాటన్నిటినీ చాలా సింపుల్గా చాలా చాలా పెద్ద సిచ్యువేషన్స్ అయ్యాయి, అయినా దేవుడు చాలా సింపుల్గా అవి తొలగించాడు. ఎగ్జాంపుల్కి నేను
2009లో ఒంగోలు చదువుకునేటప్పుడు నేను బాగా గేమ్స్ ఆడేవాడిని. అప్పుడు నేను స్టేట్ ఫస్ట్ వచ్చానమాట గేమ్స్లో. వస్తే ఆ సర్టిఫికేట్ నా కాదు లేదు. లేకపోతే ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. నేను ఎందుకు తీసుకోలేదంటే నేను స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను లక్నో వెళ్ళాలి దేశంలో మన స్టేట్ తరఫున ఆడటానికి దేశం లెవెల్లో వెళ్ళాలి, లక్నో వెళ్ళాలి. అప్పుడు బడ్జెట్ లేదని చెప్పి వద్దులేరా ఎవరు బడ్జెట్ లేదు పంపించలేదు అన్నారు మన స్టేట్ వాళ్ళు. అన్నప్పుడు నేను చాలా బాధపడి ఆ సర్టిఫికేట్ కూడా తీసుకోకుండా కలెక్టర్ ఆఫీస్లో స్పోర్ట్స్ కోటా అనే అక్కడ ఆ శాఖలో ఉండిపోయేసరికి ఇంక నేను కానిస్టేబుల్ పోస్టులు పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ సర్టిఫికేట్ అడిగారు, ఏమైనా స్పోర్ట్స్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయంటే అప్పుడు ఉన్నాయని నేను మళ్ళీ అప్పుడు పరిగెత్తుకుంటూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. కలెక్టర్ ఆఫీస్లో నేను పలానా టైంలో నేను స్టేట్ ఫస్ట్ వచ్చిన నా సర్టిఫికేట్ ఇక్కడే ఉండిపోయిందంటే ఆ రోజు సార్ రాలేదు, సార్ 2 రోజులు సెలవు పెట్టారు, తమ్ముడు నువ్వు 2 రోజులు ఆగి రమ్మన్నాడు. అంటే ఇప్పుడు ఆ రోజు డేట్ అయిపోతుంది ఎలా అనుకున్నప్పుడు కాసేపు అలా కూర్చున్నా. అటెండర్ పిలిచి తమ్ముడు ఈ టైంలో వస్తే ఎలా నువ్వు అని చాలా 1 గంట సేపు ఎతికి ఇప్పుడు ఇచ్చాడు సర్టిఫికేట్. నాకు దేవుని సన్నిధిలో చెబుతున్నా ఆ సర్టిఫికేట్ వల్లే స్పోర్ట్స్ కోటాలోనే నాకు జాబ్ రావడం జరిగింది. అదే టైంలో నేను ఒకవేళ ఆ సర్టిఫికేట్ని నెగ్లెక్ట్ చేసి ఉన్నడితే దేవుని కృప అనేది నాకు లేకుండా బహుశా నేను ఈ స్థాయిలో ఉండలేకపోవచ్చు. నాకు అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి మన పాస్టర్ గారికి మరియు మీ విశ్వాసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు పాస్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది, శివయ్య ఏమన్నా మీ సహాయార్థం చర్చికి ఏమన్నా ఉందండి, ఎందుకంటే మన చర్చిని డెవలప్మెంట్ చేస్తాము అన్నాడు. తప్పకుండా పాస్టర్ గారు దేవుడికి నాకు ఇచ్చిన వాటిలోనే నేను ఘనంగానే నా ఉన్న వాటిలో ఇస్తానన్నాను. అందుకని నేను అనుకున్నట్టుగా మన చర్చికి ఒక 10,000 రూపాయలను సహాయంగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను శివయ్య గారిని అడగాలని ఎన్నో రోజులు అనుకుంటున్నాను, కానీ వారిని అడగడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే వారు అన్య సంబంధమైన విషయంలో ఉన్నప్పుడు ఎలా అడగాలని నేను బాధపడ్డాను. కానీ దేవుడు తన హృదయంలో యేసు ప్రభు మీద ఎంత ప్రేమ దాచుకున్నాడో మరి నాకైతే తెలియదు, కానీ నన్ను మాత్రం బలంగా ప్రేరేపించాడు. అయినా అడిగి చూద్దాం అన్నప్పుడు శివయ్య గారు ఒకే మాట, నేను చచ్చిపోతే దేవుడి కంటే ఎక్కువే తప్పకుండా సహాయం చేస్తానన్నాడు. కొట్టండి. కాకపోతే మన 23వ తారీఖు హడావిడి ఉందని ఇవ్వలేకపోయాడు. వారితో పెద్ద మొత్తంలో మరి మందిరాన్ని హెల్ప్ చేస్తున్నందుకు వారి వరకు వారి కుటుంబానికి ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మన చిన్న పొరపాటు జరిగింది. అందరి పేర్లు సాధారణంగా చెప్పలేదు, కానీ శివయ్య గారి పేరు మర్చిపోయాను. ఆ రాత్రి ఫోన్ చేశారు, ఇట్లా పొరపాటు జరిగిందంటే దేవుడి భాష నేను మనుషులు చూస్తారని చేయలేదు, దేవుడు చూస్తారని దేవుడు చేశాను అన్నాడు. చెప్పబడ్డాను. వీళ్ళేంటో కూడా మరొకసారి శివయ్య గారు చెప్తున్నాను, మీరు చేసిన మేలును ఎప్పుడు మర్చిపోము, మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడిని మనం నేర్చుకున్నాక చిన్న ప్రార్థన. దైవం మా తండ్రి పరిశుద్ధుడా, ప్రేమించి అనుభవించిన మీ కుమారుడు సహచర్యని వారి ఉద్యోగ ధర్మాన్ని జ్ఞాపకం చేసుకురండి. ఎంతో పెద్ద మనసుతో ఈ కరువు కాలంలో కూడా తమకు పిలువిప్పి ఈ రీతిగా మీ పని జరగాలి, మందిరంలో అభివృద్ధి చెందాలనేటువంటి మంచి ఉద్దేశం కలిగి మీ కుమారుడు కష్టార్జితో నుంచి తీసిచ్చిన ఈ ఆర్థికపరమైనటువంటి ప్రమాణ తండ్రి దగ్గర కొరకు ఇచ్చినందుకు రెట్టింపు మీ కుమారుడిని ఈ పరిచయం
అనేకులు ప్రేరేపించి మరింత అన్ని జరగడానికి మీరు సహకరించి సహాయం చేయమని మీరు ఆశని కుటుంబాన్ని దీవించి ఈ పండుగ దినాల్లో మీ సమాధానంతో నింపండి. ఏ కొరత కొనుగ బలహీనత బాధ సమస్య లేకుండా మీరు వెనుకుంటే మీకు మా ముందుకు నడిపించి కృప చూపమని ఉద్యోగం చేస్తున్న అధికారులు కూడా మీకు మారిపడిన దయా కనికరం ఆశీర్వాదం కలుగురించి సహాయం చేయమని మీ బిడ్డలను కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తుంది. మీరు ఎక్కడ చోటును దాచండి, మీ ఆత్మతో నింపండి. మీ కుమారునికి మీరు తోడై ఉండి కుటుంబానికి వేరు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. చెప్పబడటం సరే. మంచిది కదా, ముగింపు ప్రార్థన చేసుకున్నాము. ఇప్పటి వరకు కూడా కానుకలు ఇచ్చి పరిచయం బలపరిచి ప్రోత్సహించారు. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుని చిత్తం అయితే మన ముందున్న అవసరాలన్నీ క్రమక్రమంగా తీర్చబడును గాక. అందుకొరకు దాతృత్వ హృదయం కలిగిన ప్రతి బిడ్డ ముందుకు వచ్చును గాక. మా గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తం అయితే జనవరి 1కి ఈ సాంగ్ వీడియో కావడానికి ప్రార్థన చేద్దాం. ఈ పండుగ దినాల్లో కొంతమంది మనమైతే కొద్దిగా గొప్ప అప్పు చేసుకొని కష్టపడి మరి హ్యాపీగానే ఉన్నాం. కొంతమంది ఆ స్తోమత కూడా లేక చాలామంది బాధపడుతున్నారు. దేవుని చిత్తమైతే వారికి ఆ పేదరికం పోవాలని, మనందరితో పాటు వారు కూడా ప్రభువుని స్తుతించాలని, వారు కూడా యోగ్యంగా ఉండాలని వారి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సాయంకాలం వేళ చిన్నతనం మడకలో చిన్నపిల్లలకి మరి మన దగ్గర జరిగినటువంటి కార్యక్రమం ఉంది. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే తప్పనిసరిగా రండి. ఒకవేళ రాలేకపోతే మీ పిల్లలను పంపించండి. అక్కడ డబ్బులు ఏమి వసూలు చేసేది లేదు. ఈ డబ్బులతోనే రెండోసారి కూడా అవకాశం ఇస్తాము. కాబట్టి వచ్చేవాళ్ళంటే తప్పనిసరిగా రండి. పిల్లలకి ప్రేర్ అయిపోయింది. ఓకే. తర్వాత మందిరంలో పని ఉంది, కొంచెం పైకి చూడండి. కావాలని పూసి చూడాలని ఇంట్లో అంట్లు తోకున్నాడు, చేతులు ఎత్తండి కదా. మంచాలు నవాళ్ళు కూడా ఉతికారు. బట్టలు అయితే కాలువ నిండా చండాలం చేశారు. మన ముడికంతా తీసుకెళ్ళి కాలువలో పోసారు. మీ బట్టలు ఉతికారు, మీ అంట్లు తోమారు, మీ ఇల్లు శుభ్రం చేసుకున్నారు. మందిరం సంగతి ఏంటి? నేను చేస్తాను. ఆ ఆశీర్వాదాలు నాకే. మరి మీకేంటి? భారం కలిగిన వాడు ఎవరైనా ఉంటే, దేవుడి మందిరం మీద ప్రేమ అనేది మీకు ఉంటే, ఎవరిని బలవంతం చేయను, గేట్లు వేయను, పేర్లు చెప్పను, నేను ఇబ్బంది పెట్టను. మీ గుండెల్లో ప్రేమ ఎంతైతే ఉంటే మీరు వచ్చి పనిచేయండి. నేను ఎవరిని రమ్మను పొమ్మను. ఇది మీది, మీరు ఉండే స్థలము, ఈ పని అంతా మీది. మా పని ఏంటంటే వాక్యము ప్రకటించటమే. రోజులు తుడిసి మందిరాలు కట్టే పనులు, భోజనాలు కట్టే పనులు మాకు కాదు. మేము వాక్య ప్రకారమే చదువుతున్నాం. అపోస్తల కార్యం గ్రంథంలో 7వ అధ్యాయం ఒక్క మాట చదివి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో ముగిస్తాను. ఒక్క మాట. అపోస్తల కార్యం గ్రంథం దయచేసి తీయనమ్మా. 7వ అధ్యాయం. సేవకుల పనేది, మీ పనేది. 6వ అధ్యాయం దయచేసి క్షమించాలి. 6వ అధ్యాయం. అమ్మా చదవమ్మా, పెద్దగా చదవండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, నేను వాక్యం చెప్పట్లా, మీ బాధ్యత గుర్తు చేస్తాను. వాక్యంలో నుంచి వాక్యం చెప్పడం మీరేం భయపడదు. శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను, చిన్న చూపు చూచిన వారిని, హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అయితే 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహాలను పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుటమాని. సేవకులు చెప్తున్నారు సంఘానికి. మాలాంటి సేవకులు పేతురు, యోహాను చెప్తున్నారు సంఘానికి. వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళకు ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని కొంతమంది
సేవకులు మాట్లాడుతున్నారంట. సంఘంలో వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికాడ ఏం చేస్తారు, మందిని గడుపుకోవచ్చు కదా, మందిని తుడుచుకోవచ్చు కదా, భోజనాలు పెట్టవచ్చు కదా, వాళ్ళు అన్నీ చేసుకోవచ్చు కదా, మన పనులు మనకు లేవా, వాళ్ళకి ఏం పని పాట లేకుండా ఉండాలి కదా, వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు అనుకుంటుంటే సేవకులు వాక్యంలో నుండి మాట్లాడుతున్నారు. వినండి, వీళ్ళెవరో కాదు, యేసు ప్రభుతో ఉన్న సేవకులు, పేతురు, యోహాను, 12 మంది శిష్యులు. దేవుని వాక్యం బోధించటం అని అప్పుడు 12 ఇప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు 12 పంచిపెట్టుట అపోస్తలులు తన యొద్దకు శిష్యులు సమూహం పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. మేము ఏం చేయాలంట, మీరేం చేయాలంట? మేము దేవుని వాక్యాన్ని బోధించుట మాని ఈ పంచిపెట్టుట, పలహారం పెట్టుట, మందిరాలు కడుగుట, బూజులు దుడుకుట, చర్చిలో పని చేయుట మా పని కాదు అని వాళ్ళు చెప్తున్నారు. అది మేము చెయ్యకూడదు. వాస్తవానికి మేము చీపిరి పట్టకూడదు. బైబిల్ పట్టిన మా చేతులు చీపిరి పట్టకూడదు. దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్న మేము మళ్ళా పని పట్టకూడదు. అది మా పని కాదు. సంఘము ఆ పని చేయాలి. పండగ పూట ఇలా ఒక్కరు వచ్చి ఏదన్నా అసలు దేవుని ఆత్మ ఎవరినన్నా కాస్త పనిచేసి పైకి వస్తారేమో అనుకుంటున్నా. ఏంటంటే వదిలేస్తుంటే ఇంకా అలా అయిపోతుంది మన సంఘం. ఆయనలాగా గేట్లు వేసి తాళాలేసి నెత్తంటే బయటికి కొంచెం బాధ్యత వస్తుంది, భయం వస్తుంది. నేను భయపెట్టేవాడిని కాదు. మీరు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు చూసి భయపడి, వాక్యాన్ని చూసి భయపడితే చాలు. కొంచెం మనసు పెట్టుకొని బలవంతంగా కాకుండా ఇష్టంగా దేవుని పని చేయండి. మీలో ఎవరికైనా దేవుడి మీద ప్రేమ ఉంటే ఈ మందిరాన్ని శుభ్రం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మోకరించిన ప్రార్థన చేసుకోండి. మోకరించమన్నాను కానీ కూర్చొని సాగవలసిన మళ్ళా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. లేండి, అందరూ మోకాళ్ళ మీద లేండి. అదొక్కటే కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉన్నది, మామూలు కష్టం కాదు. మీకు విషయం చెప్పనా, సైతానుడు యేసు ప్రభు మీద మోకరించలేడు. కానీ మనం మోకరిస్తున్నామంటే దేవుని ఆత్మ ద్వారానే. లేడు, మోకరించండి. ఎవడో మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఏమనుకోమాకండి. అవకాశం ఉంటే లేచి నిలబడండి, లేకపోతే కూర్చోండి. మోకాళ్ళు నొప్పులు లేనివాడు మాత్రం లేచి మోకరించండి, నిలబడాలి. మోకాళ్ళు అమ్మాయి ఏరమ్మా బియ్యం తిని దీని కాళ్ళు ఎప్పుడు వచ్చినాయా? లే మోకరించండి, ప్రార్థన చేసుకుందా. దేవుడు ఇంత మంచి ఆరాధన మనకిచ్చి ఈరోజు చక్కగా జరిపించినందుకు ప్రభువును కొద్ది నిమిషాలు స్తుతిద్దాం. ఏమంటే పని ఎప్పుడు ఉండేది, క్రిస్మస్ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు చక్కని మాటలతో నన్ను ఆశీర్వదించావు. అన్ని విధాలుగా అన్ని రీతులుగా మమ్మల్ని మేలుతో నింపావు. మాటలు చక్కని ఆత్మీయ మాటలు మేము విన్నాం. మా లోపాలు మేము సవరించుకున్నాం. ఈ క్రిస్మస్లో ఉన్న పరమార్థాన్ని మేము గ్రహించాం అని ప్రభు దగ్గర చిన్న ప్రార్థన, కృతజ్ఞత కలిగి చేద్దాం. ఈ పరిచర్య నిజంగా నీ సహకారము, నీ ప్రార్థన లేకపోతే ఇంతవరకు అభివృద్ధి కాదు. నేనేదో ఇక్కడ కనబడుతున్నాను కానీ ఇదంతా చేసింది మీరే వాస్తవానికి. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం. చేతులు జోడిద్దాం, చేతులు ఆయన వైపు సాగుతాం. నిజంగా లోబడిన వారి వైపు నా చేతులు